జై శ్రీరామ్. ఎప్పుడైతే హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారో వాడికి ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుంది, దెయ్యాలు వచ్చి ఆవరిస్తాయి. ఇది మీరు తెలుసుకోవాలి. నా హిందూ సోదరులంతా తెలుసుకోవాలి, క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే హిందూ ధర్మం విడిచిపెట్టేసి యేసును నమ్ముతారో, క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారో, అప్పుడే దైవ యొక్క శక్తి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి చీకటి నిండుకొని ఆ కుటుంబంలోకి దురాత్మలు వస్తాయని నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలామందికి అర్థం కాదు కనుక పాస్టర్లు సువార్త పేరుతో గ్రామాల మీదకి వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ మైండ్లో ఎవరెవరిని పిక్ చేసుకుంటారో కూడా నేను అనుభవంతో చెప్తా ఉన్నాను. ఎవరి నుంచి పెద్ద చేపను పట్టాలంటే, సొర చేపను పట్టాలంటే చిన్న చేప ఏరేయాలన్నట్టు ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అయిందంటే ఫస్ట్ చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చిన్నపిల్లలకి పాంప్లెంట్స్ ఇస్తారు. తర్వాత బయట అక్కడక్కడ కూర్చున్నటువంటి ముసలి వారికి పాంప్లెంట్ ఇచ్చి మంచిగా చేసుకుంటారు. ఎవరైతే పైసలు లేక హాస్పిటల్కి వెళ్ళలేక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళని కూడా టార్గెట్గా పెట్టుకుంటారు. యవనస్తులను కూడా చదువుకుంటున్నటువంటి యవనస్తుల్ని టార్గెట్గా పెట్టుకుంటారు. పేదరికంలోని కూలి పనులు చేసుకుంటున్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాంప్లెట్స్ ఇచ్చి వారిని కూడా టార్గెట్గా పెట్టుకుంటారు. ఎవరికైతే జాబులు లేవో వారిని కూడా టార్గెట్గా పెట్టుకుంటారు. ఎవరికైతే సంతానం లేదో ఆడవాళ్ళకి వారిని కూడా టార్గెట్గా పెట్టుకుంటారు. భర్తలు చనిపోయినటువంటి యదవరాండ్లను కూడా టార్గెట్గా పెట్టుకుంటారు. ఎవరికైతే వివాహాలు కాలేదో వారిని కూడా టార్గెట్గా పెట్టుకుంటారు. వీళ్ళందరినీ కూడా మైండ్లో పెట్టుకొని వీళ్ళకి మాత్రమే సువార్త ప్రకటిస్తారు. వీళ్ళ ద్వారా సువార్తను ముందుకు తీసుకెళ్తారు. ఎలా అండి మీరు ఇలా చెప్పగలుగుతున్నారు అంటే, వివాహం కాలేదు, నువ్వు యేసుని నమ్ముకో, నీకు మంచి భార్య దొరుకుతుంది, మంచి భర్త దొరుకుతాడు అని చెప్తారు పాస్టర్లు. ఇక ఎలాగా నాకు వివాహం అవడం లేదు కనుక విశ్వాసం పెడితే ఏమవుతుంది అని చెప్పి విశ్వాసమే కదా అనుకుంటారు. తర్వాత క్రైస్తవంలోకి వాళ్ళకి తెలియకుండానే క్రైస్తత్వంలోకి అడుగు పెడుతున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. విశ్వాసమే కాదని చెప్పి సరే విశ్వాసం అని పెడతారు వాళ్ళు. అలాగే భర్త చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఇదే నమ్మిస్తారు. పిల్లలు లేనటువంటి వారు కూడా ఇదే నమ్మిస్తారు. జాబులు లేనటువంటి వాళ్ళు కూడా ఇదే నమ్మిస్తారు. మరి ప్రార్థన చేస్తే, గుడికి వెళ్తే, చర్చికి వెళ్తే జాబ్ వస్తుందంట కదా, ప్రార్థన చేస్తే వెళ్తే ఏమైంది? నాకు సంతానం లేదు, చర్చికి రమ్మంటున్నారు, వెళ్తే తప్పేముంది, నాకు సంతానం కలుగుతుంది అంట కదా. భర్త చనిపోయాడు, నాకు ఆధారం లేదు, చర్చికి వెళ్తే ఏదైనా ఆధారం దొరుకుతుందేమో కదా. వివాహం కాలేదు, చర్చికి వెళ్తే ప్రార్థన చేస్తే నాకు వివాహం అవుతుందేమో. ఇలాంటి వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతల్ని వీళ్ళు ముందే పసిగట్టి పాస్టర్లు వాళ్ళని క్యాచ్ చేసుకుంటారు, వాళ్ళకి సువార్త ప్రకటిస్తారు, వాళ్ళని నమ్మిస్తారు. వాళ్ళ ద్వారా గ్రామాల మీద సువార్తని నడిపిస్తారు. సువార్తకు పెట్టుబడి టార్గెట్ వీళ్ళే. అమాయకంగా పాస్టర్ వరలో పడిపోతారు. కొబ్బరి నూనె వాటర్తో ప్రేయర్ చేస్తాము అని చెప్పి చేస్తారు. మీలో గొప్ప మార్పు కనిపిస్తుంది నాకు, మీరు రెగ్యులర్గా చర్చికి రండి అని చెప్తారు. ఎప్పుడైతే వాళ్ళు చర్చికి వెళ్ళారో వాళ్ళకి కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తారు. మళ్ళీ సండే వాళ్ళు వెళ్ళేసరికి మీలో గొప్ప మార్పు కనిపిస్తుందండి, మీలో ఏదో దేవుడు యేసుక్రీస్తు అద్భుతం చేస్తున్నాడు, తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది, మీకు జాబ్ వస్తుంది, నీకు వివాహం అవుతుంది అని ఇంకొక ఆఫర్ ఇచ్చేస్తారు వాళ్ళకి. ఇంకొక ఆఫర్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు ఇంకా పొంగిపోతారు. వాళ్ళు పాపం పొంగిపోయి నిజమే నమ్ముకుంటారు. తర్వాత ఏం చెప్తారో తెలుసా? మీ గృహాల్లో 3 రోజులు మీటింగ్ పెట్టుకోండి, మీకు పెట్టిన దరిద్రం పోతుందని చెప్తారు అని చెప్పి ఆ ఇంట్లో ప్రార్థన చేస్తారు 3 రోజులు. తర్వాత మిమ్మల్ని మాటల్లో నమ్మించి బాప్తిజం పేరుతో నీటిలో ముంచేస్తారు. ఇక రాను 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 బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ మీకు చెప్పేసి మిమ్మల్ని నమ్మించేసి బాప్తిజం పేరుతో కదా నీటిలో ముంచి క్రైస్తత్వంలోకి తీసుకొని పోతారు. తర్వాత మీ ఇంట్లో దేవుని ఫోటోలు, విగ్రహాలు, గ్రంథాలన్నీ కూడా తీసేయమని చెప్తారు. తీసేసి మేమేం చేయమండి అంటే మోరి కాలువలో పడేయమని చెప్తారు కదా. అప్పుడు మీరేం చేస్తారు కదా, తెలియక ఆ ఫోటోలు, ఆ గ్రంథాలు అన్నీ తీసి, మన హిందూ గ్రంథాలు ఫోటోలు అన్నీ తీసుకెళ్ళి మోరేల్లో, కాలువలో, చెత్తల్లో పడేయడం జరుగుతుంది. ఎప్పుడైతే
ఫోటోలు విగ్రహాలు పారేశారో సమస్య ఆ ఇంట్లో అప్పుడే ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే విగ్రహాలు ఫోటోలు ఆ ఇంట్లోకి వెళ్ళి తీసి ఆ చెత్తకుప్పల్లో మోరీలో పాడేశారో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న దైవశక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు చీకటితో నింపబడుతుంది. చుట్టుపక్కల ఉన్న దురాత్మలన్నీ ఆ ఇంట్లో చేరుకుంటాయి, ఆ మనుషుల్లోని వచ్చేస్తాయి. అంటే ఆ ఇంట్లో సమస్య అప్పుడే ప్రారంభమవుతుందని మీరు గుర్తుపట్టాలి. ఇంకా ముందుకెళ్తే క్రైస్తవం స్వీకరించిన వీరికి మార్పు కనపడకపోగా కష్టాలు, శ్రమలు, దరిద్రం, ఉన్న జాబు ఊడిపోవడం, వ్యాపారాల్లో నష్టాలు, కొట్లాట్లు, పంచాయతీలు, సమాధానం లేకపోవడం, ఆత్మహత్యలు, ప్రేమ పేరుతో లేచిపోవడాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. క్రైస్తవ్యంలోకి వచ్చాక ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మేము యేసుక్రీస్తుని నమ్ముకోలేనప్పుడు మాకు మంచిగా కొంచెం బాగానే ఉండేదండి. యేసుక్రీస్తులోకి వచ్చాక ఉన్న జాబ్ ఊడిపోవడం, నా భార్య వేడితో లేచిపోవడం, నా భర్త వేడిలో లేచిపోవడం, ఈ కష్టాలేంటి, పంచాయతీలేంటి, కొట్లాటలేంటి, గొడవలేంటి, ప్రేమలేంటి, ఆత్మహత్యలు ఇవన్నీ చెప్పుకొచ్చారనుకో, దేవుడు మీకు కష్టాలు పెడతా ఉన్నాడు, దేవుడు మీకు శ్రమలు పెడతా ఉన్నారు, మీరు విశ్వాసంలో నిలబడతారో లేదో అని చెప్తారు పాస్టర్లు. అసలు సమస్య వాళ్ళు చెప్పరు. యేసుప్రభు నమ్ముకున్నందుకే కష్టాలు మీకు వచ్చాయి అని చెప్పరు. అందుకే మీకు దెయ్యాలు పెట్టినాయి అని చెప్పరు. మీరు నమ్మినందుకు, మీరు విశ్వాసంతో మీరు యేసుని నమ్మి విశ్వాసంలో నడుస్తున్నారు కనుక అపవాది సాతాను నిన్ను శోధించున్నాడని చెప్తారు వీళ్ళు. కనుక ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్కి మరి ఆ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక కదా, ఇక ఈ సమస్యలను ఎవరికి చెప్పుకోకుండా అయిపోతుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఆ ఇంట్లో సమస్యలు వచ్చినాయో పాస్టర్ గారికి చెప్తే, మీరు వారం వారం సండే మీరు రెగ్యులర్గా చర్చకి రండి, దశమ భాగాలు ఇవ్వండి, మీ యొక్క జీవితానికి ఎదుగుదల ఉంటుంది. ఎప్పుడైతే మీరు మీ కుటుంబం యేసుని నమ్ముకున్నారో, మీరు భాగాలు ఇవ్వలేదనుకో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కదా. మీరు నమ్మకంగా దశమ భాగం ఇవ్వండి, చర్చకు వచ్చి నమ్మకంగా దేవుడు మిమ్మల్ని దీవించి 100ంతలుగా 10ంతలుగా 1000ంతలుగా మిమ్మల్ని అభివృద్ధిపరిచి గొప్ప కోటీశ్వరులను చేస్తాడు. ఇప్పుడు మీరు యేసుని నమ్మి కూడా దరిద్రం అనిపించున్నారంటే మీరు దశమ భాగం ఇవ్వడం లేదు, అందుకే నీకు ఆశీర్వాదాలు లేవు, అందుకే మీ ఇంట్లో చీకటి ఉంది, అందుకే దెయ్యాల చేత పీడించబడుతున్నారని చెప్పి వాళ్ళకి ఏదో మసక కొట్టేసి వెళ్ళిపోతాడు. అసలు విషయం ఏంటంటే, మంచిగా బతుకుతున్నటువంటి హిందువులు ఎప్పుడైతే క్రైస్తవ్యం స్వీకరించారో, ఎప్పుడైతే విగ్రహాలు తీసి ఎప్పుడైతే బయట పాడేశారో అప్పుడే సమస్య ఆ ఇంట్లో ప్రారంభమవుతుంది. ఆ సమస్యతోనే పోరాడుతూ ఉంటారు క్రైస్తవులు. లాస్ట్ వరకు అదే సమస్యతో పోరాడుతూ ఉంటారు. ఎందుకంటే వెలుగు వెళ్ళిపోయింది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. విగ్రహాలు అన్నింటిని కూడా చేతలు ఎప్పుడు పాడేశారు, వాళ్ళలో ఉన్నటువంటి దైవశక్తి వాళ్ళని విడిచిపెట్టేసి పోయింది కనుక, చీకటి శక్తులన్నీ దెయ్యాలను వచ్చి వాళ్ళలో చేరుకుని కనుక, ఇంట్లో చేరుకుని కనుక సమస్యలతో పోరాడుతూ ఉన్నారు. వీడేమంటాడు, సాతాను మిమ్మల్ని శోధించున్నాడని చెప్తాడు. కనుక ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. కనుక ఇలాంటి సువార్తలు నమ్మకండి, ఇలాంటి విశ్వాసాలు మీరు పెట్టకండి. మన సనాతన ధర్మం చాలా గొప్పది కదా, దాన్ని పట్టుకొని మీరు ముందుకి బలంగా నడవమని నేను ఎంతో మిక్కిలిగా మా హిందువుల్ని క్రైస్తవులను కూడా కోరుతా ఉన్నాను. జై హింద్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.